అప్లయింగ్ బ్రష్తో అప్లై చేస్తాము, బ్లెండింగ్ బ్రష్తో బ్లెండ్ చేస్తాం. బేసిక్గా మేకప్ అనేది హ్యాండ్స్తో చేయొచ్చు, బ్రషెస్తో చేయొచ్చు, బ్లెండింగ్ స్పాంజ్తో కూడా చేయొచ్చు. ఒకసారి బ్రషెస్ నాలెడ్జ్ అనేది కూడా మనకి పక్కాగా కావాలి. అందులో ఏ బ్రష్ దేనికని మనకు తెలిసినప్పుడు చూస్ చేసుకొని మనం ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. అంటే బ్రషెస్లో కూడా ఇప్పుడు 1000 రూపీస్ నుంచి 20,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. బట్ అంతంత బడ్జెట్లు పెట్టి మనం కొనలేము కాబట్టి మీడియం బడ్జెట్లో ది బెస్ట్ బ్రషెస్ ఏమున్నాయి అనేది తెలుసుకున్నాం. బ్రషెస్ లేకుండా కూడా మేకప్ అనేది చేయొచ్చు, బ్రషెస్తోనే కాదు. కాకపోతే ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాలి కాబట్టి ఈ బ్రష్ దీనికి, ఈ బ్రష్ ఇక్కడ కొట్టుకోవాలి, ఈ బ్రష్ ఇక్కడ కొట్టుకుంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్లయింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ బ్రష్కి ఇంత డిస్టెన్స్లో కొట్టుకుంటే ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. ముందు ఆ విషయం మనకు తెలియాలి. ఆన్లైన్లో బ్రషెస్ 200, 300 దొరుకుతున్నాయండి ఆఫర్లో అని చెప్పి కొనుక్కుంటారేమో. వద్దండి, ఫేస్ కదా, చిన్న హెయిర్తో ఇలా అంటేనే వాళ్ళు సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈ బ్రష్తో మనం మంచిగా బ్లెండ్ చేయాలంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్నమాట. అది మనం అందు గురించే మీరు తీసుకునేది ఏదైనా కూడా షోరూమ్కి వెళ్ళండి. సో దాని క్వాలిటీ చెక్ చేసి న్యాచురల్గా ఉందా లేదా క్వాలిటీ చెక్ చేసి దెన్ పర్చేస్ చేయండి. లిప్స్టిక్ సంబంధించి, లిప్ కట్టర్కి సంబంధించి బేసిక్గా మేకప్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రష్ ఉంటుంది. స్మాల్ పార్ట్ దగ్గర నుంచి ఫుల్ ఫేస్ వరకు ప్రతి దానికి